హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 హైదరాబాద్లో సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా చూడడానికి ఒక ఫ్యామిలీ వచ్చి ఒక మహిళ అయితే చనిపోయిందనమాట. సో వాళ్ళకి ఒక పాప ఒక బాబు, ఇద్దరు పిల్లలు. సో పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చి ఒక ఆమె అయితే చనిపోయింది. సో క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల తొక్కిసలాట జరిగి రిలీజ్గా వచ్చారన్నమాట. సినిమా చూడడానికి రిలీజ్గా వచ్చారు, ఓకేనా. అందుకనేసి హెవీ క్రౌడ్ వల్ల ఆమె అయితే ప్రాణాలు అయితే కోల్పోయిందనమాట. సో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం, ఓకేనా. సో రీసెంట్గా అల్లు అర్జున్ గారు కూడా స్పందించారు. ఇలా జరగడం చాలా బాధాకరం. 25 lakhs తక్షణ సాయం అయితే ఇస్తాను నేను ఆ కుటుంబానికి. ప్రతి ఒక్క టైంలో కూడా నేను ఆదుకుంటాను, అండగా ఉంటాను అనేసి ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. సో సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా రిక్వెస్ట్, చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని రిలీజ్కి సినిమా చూడడానికి తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వెళ్ళినా కూడా ఎలాగోలా టికెట్లు తీసుకొనేసి సినిమా చూసి వెనక్కి వచ్చేస్తాం. అలాగే చిన్నపిల్లల్ని, ఫ్యామిలీని, ఆడవాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కొంచెం మనకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట వాళ్ళని హ్యాండిల్ చేయడం. ఎందుకంటే ఒక రకమైనటువంటి తొక్కిసలాట, అక్కడ క్రౌడు అలాగే అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్తో కలిసి సినిమా చూడడానికి వచ్చాడు. సో అందుకనేసి అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమె తొక్కిసలాటికి గురయ్యేసి చనిపోయింది అనేసి చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు లేడీస్ని, చిన్నపిల్లల్ని సినిమా రిలీజ్కి అయితే తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటే ఇంకో 10 daysకో 20 daysకో క్రౌడ్ తగ్గిన తర్వాత వెళ్ళేసి సినిమా చూసి రావచ్చు అనమాట. అంతేగాని ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని రిలీజ్కి తీసుకెళ్ళేసి అక్కడ ఇబ్బంది పడ్డాం ఎందుకు చెప్పండి. సో తప్పు ఎవరిది అనేసి మనం మాట్లాడుకునే దానికన్నా పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఆమె ఆత్మకు శాంతికి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేను ఏ ఒక్క హీరోకి కానీ, ఏ ఒక్క అభిమానులకి కానీ వ్యతిరేకం కాదు. సో అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళకు అన్ని విధాల అండగా ఉంటామనేసి ఒక భరోసా అయితే ఇచ్చాడు. సో అమౌంట్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి వాళ్ళు ఒక ఆర్థికంగా వాళ్ళకి సపోర్టు ఇవ్వాలనేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. అంటే అమౌంట్ ఇంకొంచెం పెంచితే బాగుండు అనేసి అంటున్నారు. సో ఈ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.